రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఒక దేశం ఒక ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు డాక్టర్ చెన్నమనేని దీప హాజరై ఒక దేశం ఒక ఎన్నికపై అవగాహన కల్పించారు. ఈ వారు మాట్లాడుతూ ఈ రకమైన ఎలక్షన్స్ ని జరపడం ద్వారా ఎన్నికల ఖర్చుని భారీ మొత్తంలో తగ్గించుకోవచ్చని, తరచుగా ఎన్నికలు రావడం ఎలక్షన్ కోడ్ల వల్ల పాలనలో సమస్యలు వస్తాయని, తరచూ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి టీచర్లు, పోలీసులు అనేక శాఖల్లో పనిచేసే అధికారులను ఈ ఎన్నికలకు కేటాయించడం వల్ల వారి విధులకు ఆటంకాలు కలిగి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా మహిళా మోర్చా మండల అధ్యక్షుని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, వేములవాడ అర్బన్ మండల మాజీ ఎంపీటీసీ బుర్ర లాహరిక, శేఖర్, చందుర్తి మండల మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలత, శ్రీనివాస్, అన్ని మండలాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేది ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రోగ్రామ్ ద్వారానే అది అంత గొప్ప స్టేజ్ పోయింది. అది అక్కడికి వెళ్ళడానికి కారణం మనకి సమయ పాలన. ఇప్పుడు ఒక అభివృద్ధి వైపు చూపెట్టవచ్చు మనం, అంతేగాని 4 సంవత్సరాలలో ఒక రాష్ట్రంలో సాధ్యమవుతుంది. ఏదైనా మహిళలు తలుచుకున్నారంటే కాబట్టి మనం ఇప్పటికీ ముందుకు తీసుకురావాలి. ఇది మన ద్వారానే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా దీంట్లో ఒక పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతో అందరూ ఖచ్చితంగా ఈ మంచి దీన్ని ముందరికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, మన గొప్ప గొప్ప వాళ్ళు ఆడవాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఒక మన బీజేపీలోనే సాధ్యమైంది. కాబట్టి ఆడవాళ్ళందరూ అన్నింటికి వచ్చి అధ్యక్షురాలు బోధం శిరీష స్తంభాలు మేడం ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి మీరు అందరూ తరలివచ్చినందుకు, మరి ఇవాళ మన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మనము ఒకే దేశంలో ఒక ఎన్నిక అనే ఒక కార్యక్రమం గురించి ఒక చర్చలాగా దాని గురించి చేయాలని చెప్పి ఆలోచనతోని ఈ కార్యక్రమం మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఈ ఆలోచనని దేశమంతా కూడా అందరికీ దీని గురించి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మరి మన జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారి ఆధ్వర్యంలో మరి మహిళా మోర్చా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇవాళ చేస్తున్నారు. దానికి మరి నన్ను ఇవాళ ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీని గురించి ముఖ్యంగా మాట్లాడే ముందు ఒక 2 శబ్దాలు నేను చెప్పాలనుకున్నాను సుష్మా స్వరాజ్ గారి గురించి. అందుకే ఇవాళ ఇక్కడ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. మరి ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు, మరి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. మరి మనం తెలంగాణ చిన్నమ్మ అనే పేరు వచ్చిన సుష్మా స్వరాజ్ గారిని ఎప్పుడు కూడా ఎక్కువ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ మనం చూస్తే కనుక మరి పార్లమెంట్లో ఈ తెలంగాణ అంశం పైన యూపీఏ 1, యూపీఏ 2 ఇరువురు ప్రభుత్వాల్లో కూడా తన గలం వినిపించి మరి తెలంగాణ ప్రజలకి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంతమంది ఆత్మపరిణామం చేశారు అనే విషయం గురించి మరి తన గలం వినిపించి దీనికోసం కొట్లాడి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక బిల్ ప్రవేశిస్తే మేము బీజేపీ యునానిమస్గా అందరం దీనికి సపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా దీన్ని పాస్ చేయిస్తాము, ఎన్డీఏ వామపక్షాలు అందరూ కూడా చేస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అదొక్కటే కాకుండా మరి దాని ముందు కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు మరి విద్యాసాగర్ రావు గారు కూడా వారికి కూడా ఎంతో పాత్ర ఉంది. మరి ఒకసారి వారు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా వచ్చారు ఈ తెలంగాణ సపోర్ట్ చేయడానికి అని చెప్పి. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సుష్మా స్వరాజ్ గారికి ఈరోజు ఈ వేదికన నేను నివాళులు అర్పిస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రతిపాదన ఏదైతుందో ఇది మన దేశానికి కొత్త కాదు. మరి మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1967 అంటే ముందు జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే 1957 తర్వాత 1962 జరిగిన ఎన్నికలు అవి
సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ ఒకటేసారి జరిగినాయి. అప్పుడు తద్వారా ఏం జరిగిందంటే 1967 తర్వాత కొన్ని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డిజాల్వ్ కావడము, లేకపోతే ఇతర సమస్యల వల్ల అట్లా తేడాలు వచ్చినాయి. తర్వాత నుంచి ఈ విధంగా అంత విభజించబడింది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే జరుగుతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరేగా చేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు వారు మొదటిసారి 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి వారి ప్రతిపాదన ముందు తీసుకొచ్చిండ్రు. కానీ అప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎవరు కూడా దీన్ని స్వీకరించలేదు. చాలా గురించి అప్పుడు కూడా ఎంతో మేధోమథనం జరిగింది, డిస్కషన్స్ జరిగినాయి. మరి అది ప్రతిపాదన అప్పుడు కొంత దాని గురించి మాట్లాడడం జరిగిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం వెనుకపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మరి 2024 సంవత్సరంలో మరి ఒకటి మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీ చేయడం జరిగింది వారి అధ్యక్షతన. దాంట్లో వాళ్ళు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి అధ్యయనం చేసినారు. మరి దీనివల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉంటాయి అనే విషయం గురించి చేసినప్పుడు మరి 18,000 పేజెస్ అంత కంటెంట్ మ్యాటర్ వాటి గురించి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. పత్రాలు, నివేదిక సమర్పించారు. మరి దాని ప్రకారంగా చూస్తే వారు ఇచ్చిన నివేదికలో చూస్తే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కనుక జరిగితే దీనివల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే జీడిపి అని ఏదైతే అంటామో అది 1.5% పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా 4 లాభాలు చేకూరుతాయి మనకి. ఏదైతే ఒక దేశం ఒక ఎన్నిక అనేది కనుక